హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ డే 20 ఆఫ్ అవర్ డిసిప్లిన్ ఛాలెంజ్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి, మనం ఇచ్చిన మాటని మనమే బ్రేక్ చేస్తే మన మీద మనకి ట్రస్ట్ ఎలా వస్తుంది. ఒక అబ్బాయి ప్రతి సండే ఒక లిస్ట్ రాసుకునేవాడు. ఇవాళ సండే ఎంజాయ్ చేసేద్దాం, రేపు మండే నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, మండే నుంచి జిమ్కి వెళ్దాం, ఈ వీక్ నుంచి స్కిల్ నేర్చుకుంటా, డైలీ ఒక 1 అవర్ నా ఫ్యూచర్ కోసం నేను కష్టపడతా, ఈసారి సీరియస్గా కంటెంట్ క్రియేట్ చేస్తా. మండే వచ్చేసింది, జిమ్కి వెళ్ళలేదు. ట్యూస్డే వచ్చేసింది, స్కిల్ లెర్నింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మనోడు వెడ్నెస్డే ఏమనుకుంటాడు, అరే ఈ వీక్ సరిగ్గా స్టార్ట్ చేయలేదు, మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం కదా. ఇలా ప్రతి వారము కొత్త మందే వస్తూనే ఉండేది, కానీ మనోడు మాత్రం ఏం మారలేదు. అప్పుడు మనోడికి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది, అరే ఏ రోజు హోంవర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకో, పేర పెట్టుకోకు అని. అప్పుడు మనోడికి బలి వెలిగింది. తనని ఎవ్వరూ ఆపడం లేదు, వాడిని ఎవ్వరు డిస్కరేజ్ కూడా చేయట్లేదు, కానీ వాడి మాటను వాడే నిలబెట్టుకోవట్లేదు. ఆ రోజు నుంచి మనోడు ప్రామిస్ చేయడం మానేశాడు. రోజుకి 2 అవర్స్ జిమ్ చేస్తా, ఇలాంటివన్నీ ఆపేసి రోజుకి 20 మినిట్స్ జిమ్. ఒకప్పుడు డైలీ 5 అవర్స్ కష్టపడి ఎలాగైనా చదువుకుంటా, కానీ కేవలం 30 మినిట్స్ కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటే ఒక్క నెలలో లైఫ్ ఏం చేంజ్ అవ్వదు. కానీ ఏ రోజు పెట్టుకున్న గోల్ ఆ రోజు రీచ్ అవ్వడం, దీన్ని షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు. సో నీకు పెద్ద గోల్ ఉంది, బట్ దాన్ని ఒకేసారి నువ్వు అచీవ్ చేయలేవు, దాన్ని బ్రేక్ చేసుకో. సో ఆ రోజు నుంచి మనోడు ఏ రోజు పెట్టుకున్న గోల్ ఆ రోజు రీచ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. పొద్దున్నే లేచి తన బెడ్షీట్ తను మడవడం దగ్గర నుంచి నైట్ ఎర్లీగా 10 లోపల పడుకునేదాకా అన్నీ మనోడు కరెక్ట్గా ఫాలో అయ్యాడు. ఫ్యూ మంత్స్ తర్వాత తన లైఫ్ మాత్రమే కాదు, తన మీద తనకున్న కాన్ఫిడెన్స్, రెస్పెక్ట్ అన్నీ మారాయి. ఎందుకంటే వేరే వాళ్ళకి చేసే ప్రామిస్ నిలబెట్టుకోవటం ఓకే, బట్ నీకు నువ్వు చేసుకున్న ప్రామిస్ ఎంతవరకు నిలబెట్టుకున్నావు అని మనోడు ప్రూవ్ చేశాడు. నీ మీద నువ్వు ట్రస్ట్ చేయడం మొదలుపెట్టిన రోజే నీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి 1వ తారీఖు స్టార్ట్ చేస్తాను, మండే స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను అనుకోకు. నీకు ఎప్పుడు అనిపిస్తే ఆ నిమిషమే నువ్వు డిసైడ్ అవ్వాలి, స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తావు కదా.